హై గైస్, వెల్కమ్ టు ది బాలాజీ టాక్స్. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీనస్ పోగాట్ పేరు వినే ఉండి ఉంటారు. ఈమె ఒక విజిటింగ్ వారియర్ అనే చెప్పవచ్చు. ఈమె ఇండియా నుంచి 50 kgs వెరజింగ్లో ఫైనల్ వరకు అయితే వెళ్ళారు. ఫైనల్లో 50 kgs 100 grams ఎక్కువ ఉండడం వల్ల డిస్క్వాలిఫై అయ్యారు. ఒకవేళ ఫైనల్ ఆడి ఉండింటే ఫైనల్లో గెలిచింటే గోల్డ్ మెడల్ అయితే వచ్చేది. ఓడిపోయిన అట్లీస్ట్ సిల్వర్ మెడల్ అయినా వచ్చేది. 52 kgs ఉంది. ఆ 2 kgs తగ్గడానికి ఎక్సర్సైజ్ కోచ్ చెప్పాడని బాడీ నుంచి బ్లడ్ కూడా బయటకు తీశారు. హెయిర్ కట్ కూడా చేశారు. అయినా మ్యాచ్ ముందు 100 grams ఎక్కువ ఉండడంతో డిస్క్వాలిఫై అయింది. ఆమె జర్నీ చూస్తే ఇన్స్పిరేషనల్ జర్నీ అనే చెప్పవచ్చు. 2014, 18, 22 కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడలిస్టు. అలాగే 2016 ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసింది. అండ్ 2022 టోక్యో ఒలింపిక్స్లో క్వార్టర్ ఫైనల్ వరకు వచ్చింది. ఇప్పుడు 2024లో ఫైనల్ వరకు వచ్చి మెడల్ కొట్టే ఛాన్స్ అయితే మిస్ అయిపోయింది. 1.5 year బ్యాక్ అనుకుంటా వీనా ఫోగట్ గవర్నమెంట్ పైన చేసిన ఫైట్ చూస్తే మాటల్లో చెప్పలేనిది. అప్పుడు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్భూషణ్ మహిళా రెజ్లర్ను లైంగికంగా వేధిస్తున్నాడని అతనికి వ్యతిరేకంగా వీనా ఫోగట్ ఢిల్లీలో ధర్నా చేశారు. వీనా ఫోగట్కి సపోర్టివ్గా బజరంగ్, సాక్షి మాలిక్ ఉన్నారు. ఆ టైంలో వీనా ఫోగట్ తనకు వచ్చిన ఖేల్రత్న అవార్డు కూడా గవర్నమెంట్కి రిటర్న్ చేశారు. ఇప్పుడు అదే గవర్నమెంటే ఆమెకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది. గవర్నమెంట్ అయితే 4 crores రివార్డు కూడా అనౌన్స్ చేసింది. ఇప్పుడు మనం చూపిస్తున్న సానుభూతి అయితేనేమి, రివార్డ్స్ అయితేనేమి ఎన్ని ఇచ్చినా ఆమెకు మెడల్ మిస్ అయ్యనే నిరాశ అయితే ఆమెలో ఉండిపోయింది. ప్రజెంట్ ఆమె బాడీ డిహైడ్రేషన్ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయింది. మెడల్ రాలేదనే నిరాశతోనే ఆమె రిటైర్మెంట్ కూడా ఇచ్చేశారు. నిజంగా చెప్పాలంటే ఆమె ఒక రియల్ ఫైటర్.